మండలము దేశాయపేట నచ్చర్ల గేట్లో ఈరోజు మిత్రులు సోదరులు సంజీవరెడ్డి గారు జైన్ కావడము, ఆ సందర్భంగా మనకి ఈరోజు ముఖ్య అతిథిగా మన చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వారు రావడం జరిగింది. వారి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఒక్కసారి లేచి నిలబడి గట్టిగా చప్పట్ల ద్వారా వారికి స్వాగతం సుస్వాగతం లేచి నిలబడి గట్టిగా చప్పట్ల ద్వారా వారి వేదికపైకి ఆహ్వానిస్తూ మా సోదరులు గిరిమౌళి శ్రీనివాస్ గారు, తిరుపతి రెడ్డి గారు, మన మండల అధ్యక్షులైనటువంటి సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి గారు, మన భీష్మ పితామహ మన ప్రాంతానికి సీనియర్ నాయకులైనటువంటి కొమ్మిరి లక్ష్మయ్య గారు, అసెంబ్లీ కో కన్వీనర్ శంకర్ నాయక్ గారు, మిత్రులు, వేదిక పైన ఉన్న పెద్దలు, శ్రేయభిలాషులు, విశేష కార్యకర్తలు, ప్రజలందరికీ మనస్ఫూర్తిగా గట్టే చప్పట్ల ద్వారా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బాగా గమనించండి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకా 5-6 రోజులు కూడా లేదు. గాలి మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎవరి గాలి ఉంది? మీరందరూ నాతో మాట్లాడాలి. ప్రశ్న నాదే, జవాబు మీకు అందరూ మాట్లాడచ్చు. అమ్మగారు మీరు కూడా అందరూ మాట్లాడచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరి గాలి ఉంది? ఎవరి గాలి ఉంది? ఒక 5 టైమ్స్ అందరు కూడా మోడీ 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 అనండి. ఉందా లేదా? ఉందా లేదా? మోడీ 10 సంవత్సరాల నుంచి నిద్రపోకుండా, ఆలోచన లేకుండా, నిర్విరామంగా భారతదేశంలో నుండి ఈ బీదరికాన్ని ఎట్లా పారదోలాలి, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో టాప్ లో ఎట్లా ఉంచాలని నిరంతరంగా పనిచేస్తున్నటువంటి శ్రామికుడు నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. మీరందరూ బాగా చెప్పండి, నరేంద్ర మోడీ గారు మన కోసం పనిచేస్తాడా లేదా? కాబట్టి మన ప్రాంతవాసి మనకి ఎవరున్నారు ఇక్కడ? చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎవరు? అందరూ మాట్లాడాలి. ఎవరు? కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడతారు. క్యాండిడేట్ తెలుసా లేదా? చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. వారు ముక్కుసుడు వ్యక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తి, ఎలాంటి అవినీతి ఒక చుక్క మరక లేనటువంటి వ్యక్తి, మన కోసం దమ్ముండి పోరాటం చేసే గొప్ప వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి గట్టిగా చెప్పడం ద్వారా మనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. బాగా గమనించండి, పొరపాటున వేరే వ్యక్తి కనుక రేపు ఎంపీ అయితే ఢిల్లీలో ఎవరి ప్రభుత్వం ఉంటుంది? ఢిల్లీలో ఎవరిది ఉంటుంది? మోడీ గారు ఉంటుంది. ఇక్కడ బీజేపీ పార్టీ లేకుండా వేరే పార్టీ అయిన ఉంటే మన పనులు అయితాయా? మన పరిగి అభివృద్ధి చెందుతుందా? మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? కాబట్టి ఇక్కడ కూడా ఎవరు ఉండాలి? ఇక్కడ ఎవరు ఉండాలి? మాట్లాడాలి. ఎవరు ఉండాలి? అక్కడ మోడీ, అక్కడ మోడీ, ఇక్కడ మోడీ, అక్కడ మోడీ, ఇక్కడ మోడీ అన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉండాలి. గట్టిగా చప్పట్ల ద్వారా మరొకసారి బాగా ఆలోచన చేయండి. పిల్లల భవిష్యత్తు, ఎడ్యుకేషన్ కానీ, వ్యవసాయం కానీ, ప్రతి రంగంలో ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. మన అభ్యర్థి అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ చేసే పని ఒక్కటే, వారు నిరంతరంగా వారు నిజంగా ఆలోచన చేస్తే రాజకీయాలు అవసరం లేదు. వారు వచ్చిండ్రు మనందరూ బాగు కోసం వచ్చిండ్రు. ఏదన్నా సమస్య మీద పట్టుకుంటే లాస్ట్ వరకు వదిలిపెట్టాడు. ఇంతకుముందు కూడా మనం చూసినాం, 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు వారు చేసిన పనులు ఏమైనా యాదుకున్నాయా లేదా? ప్రధానంగా కొడంగల్, బిజాపూర్ నుంచి హైదరాబాద్కు నేషనల్ హైవే రావడానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారని గర్వంగా చెప్తా ఉన్నాను. వారు నికార్సైన వ్యక్తి, ఖచ్చితమైన వ్యక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఉండాలా వద్దా? రేపు కాంగ్రెస్ వ్యక్తిని చూసుకుంటే నిన్నటి వరకు ఎక్కడుండే ఆయన మాట్లాడుతున్నది. మాటలు రావా? మాటలు రావా? అన్నం తినలేదా? కొండ కాంగ్రెస్ వ్యక్తి ఎక్కడైనా ఏ పార్టీలో ఉండే ముందు ఎక్కడుండే? ఈఆర్ఎస్. ఈ రోజు ఏ పార్టీకి వచ్చిండు? ఏ పార్టీకి వచ్చిండు? ఒక్క రోజు కూడా ఎండలు తిరగడం లేదు, ఓట్లు అడగడం లేదు. మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు 2 నెలల నుంచి కాళ్ళు గజ్జలు కట్టుకొని, చక్రాలు కట్టుకొని, ఎండల గట్టిగా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం
లక్షలు. నిజమా కాదా? నిజమా కాదా? అట్లా తిరుగుతున్నటువంటి అవతల వ్యక్తి ఏం చూస్తున్నాడు అంటే ఓన్లీ మూటలు నమ్ముతున్నాడు. దేన్ని నమ్ముతున్నాడు? నేను ప్రజల అవసరం లేదు, ప్రజలను అడిగే అవసరం లేదు, ప్రజలతో తిరిగే అవసరం లేదు, నాకు ఓట్లు వస్తాయని దేన్ని నమ్ముకుంటున్నాడు? దేన్ని నమ్ముకుంటున్నాడు? డబ్బును నమ్ముకొని పనిచేస్తున్నాడు. మందు సీసాలను నమ్ముకొని పనిచేస్తున్నాడు. డబ్బును నమ్ముకొని పనిచేసినటువంటి వ్యక్తి, మందును నమ్ముకొని పనిచేసినటువంటి వ్యక్తి రేపు ఓట్లు వేసినాక మన కోసం పనిచేస్తాడా, ఆయన కోసం పనిచేసుకుంటాడా? ఎవరి కోసం పనిచేస్తాడు? ఆయన వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టుకుంటున్నాడు. కాబట్టి దయచేసి గమనించి రేపు వచ్చే ఎలక్షన్లలో ఎన్ని రోజులున్నా ఎలక్షన్స్ ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గరగా ఒక 400-500 మంది కనిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఖచ్చితంగా 50 నుంచి 100 ఓట్లు వేస్తామంటేనే గట్టిగా సపోర్ట్ కొట్టండి, లేకుండా కొట్టకండి. మీరు మాట ఇస్తున్నారా? సపోర్ట్ కొడతా ఉన్నారు. మాట కండిషన్ ఏంది? ఎన్నోట్లు వేపియాలా? ఎన్నోట్లు వేపియాలా? అమ్మ ఎన్ని వేపియాలా? 50 నుంచి 100 ఓట్లు వేపియాలి. దేశం కోసం, ధర్మం కోసం సబ్కా సాత్, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఈ రకంగా పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి ఏమంటున్నానంటే మనకు మన దేశం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. బాగుండాలి అవుతా? అది ఆలోచన చేస్తున్న ఎవరు? మోడీ గారు ఏమన్నారంటే ప్రతిపక్షాలు మోడీ గారిని విమర్శించినాయి. ఏమని విమర్శించినాయి అంటే ఆయన కుటుంబం లేదు, ఆయన ఇంకెవరు లేరు, ఈయన కాంగ్రెస్ చూస్తే కుటుంబం ఉంది. కాంగ్రెస్ లో కుటుంబం ప్రధానమంత్రి ఎవరు? నెహ్రూ. ఫస్ట్ ఎవరు? మాట్లాడండి. నెహ్రూ ఫస్ట్ ఎవరు? నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ. అంటే ఖాందాన్ లగాతార్ ఖాందాన్ ఉంది. కుటుంబ వ్యవస్థ ఉందా లేదా? వాళ్ళ పని ఏంటంటే ఒక్కటే, దాచుకోవడం, దోచుకోవడం. దోచుకోవడం అనండి, దోచుకోవడం, దోచుకోవడం ఒక్కటే పని పట్టిన వాళ్ళు. రెండవది ఇంకో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, మనం 10 ఏళ్ళు చూసినాం. 3 పాయింట్ల మీద తెలంగాణ వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అనండి, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తెచ్చి పరిగి పొలాలకు ఇట్లా పోస్తే పాచగా అయితే అని కేసీఆర్ చెప్పిండు. అయ్యిందా? అయ్యిందా? 500లకు 1000 అమ్ముకుంటే అడిగే హక్కు ఉంటుందా మనకు? లేదు. ఆయనకి ఉద్యోగాలు రాకపోయా, నీళ్లు రాకపోయా, పైసలు వచ్చినాయా, నిధులు వచ్చినాయా, మన ప్రాంతం అభివృద్ధి అయిందా? పరిగి ఎల్లయ్య గొంగడి వేసిందానే ఉంది. ఎల్లయ్య గొంగడి అభివృద్ధి అయిందా? ఒక్కసారి చూసిరండి. ఎండిన పొలాలు, పరిశ్రమలు లేవు, గాడ్ ఫాదర్లు లేరు, అర్థమైంది? ఎవరు ఆదుకునేటోళ్ళు లేరు. చూస్తే కూతబెట్టి దూరం హైదరాబాద్కి ఎంత దూరం ఉంది? ఎంత దూరం ఉంది? మనం కూతబెట్టిన కూతురిస్తే మిగిలిన హైదరాబాద్కి ఏర్పడుతుంది. కానీ మన బతుకులు ఏమైనా మంచిగా ఆగమైనాయా? మన బతుకులు ఏమైనా ఇక్కడ చూడండి, బతుకులు ఏమైనాయి మంచిగున్నాయా? కాబట్టి దయచేసి మీ అందరిని చేతులు జోడించి వేడుకుంటున్నా. ఒక టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. తర్వాత ఎవరు? కేసీఆర్ తర్వాత ఎవరు? కేటీఆర్ తర్వాత కవిత తర్వాత హరీష్ రావు తర్వాత సంతోష్ రావు, ఆరావు వద్ద ఇంకోరావు. దాచుకోవడం, అందరూ రేపు దాచుకోవడం, దోచుకోవడం, ఇదే పని అయింది. అలాగే మోడీ గారు ఎక్కడన్నా మీరు దాచుకోవడం, దోచుకోవడం విన్నారా? ఒక్క స్కామ్ కానీ, ఒక్క స్కీమ్ కానీ ఉన్నదా? ఒక్క అవినీతి మచ్చ లేని నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి గర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. ఒక మంత్రి మీద లేదు, ఆయన మీద లేదు. రాత్రి పగలు ఒకటే చింత, పేదరికాన్ని ఎట్లా బయటేయాలి, దేశాన్ని ఎట్లా పైకి తేవాలి. ఆయన ఏమని చెప్పిండంటే నాకు కుటుంబం లేదంటారా మీరు, మీ సంగతి నేను చెప్తా అని చెప్పేసి ఆయన గర్వంగా ఏం చెప్పిండంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది అందరూ కూడా నా కుటుంబ సభ్యులే అని చెప్పేసి గర్వంగా ప్రకటించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా? బాగా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారు మనకి ఏమవుతారు?
మన కుటుంబ పెద్ద, మన కుటుంబ పెద్దని మనం కాపాడుకోవాలా అవుతా? కాపాడుకోవాలా అవుతా? ఆయనకు ఓటేసి గెలిపించుకోవాలా అవుతా? ఓటేసి గెలిపియాలంటే గట్టిగా చప్పట్లతో ఓట్లేస్తామని చెప్పేసి నేను ప్రకటించాల్సింది తెలియజేస్తూ, అక్కడ ఢిల్లీలో మన పెద్దన్న ఉంటే ఇక్కడ కొండన్న విశ్వేశ్వరన్న మనతో పాటు ఉంటారు. ఆ విశ్వేశ్వరన్న మన కోసం పోరాటం చేస్తారు. పరిగిలో ఏది కావాలన్నా, ఏ సమస్య తీరాలన్నా ఆ నిర్విరామంగా 24 గంటల అందుబాటులో ఉండే వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఇక్కడ బటన్ కమలం పువ్వు చేస్తే కొండ విశ్వేశ్వరన్న గెలిచి నరేంద్ర మోడీ గారికి బహుమతి ఇద్దామా? ఇస్తామంటే గట్టిగా చెప్పడం ద్వారా ఒకసారి తెలియాల్సిందిగా మనవి చేస్తూ, ఇంకా వచ్చేది 5-6 రోజులు కొంచెం సోయితోనే ఉందాం. సోయి తప్పు ఉండదు, దయచేసి చెప్తున్నా, ఎక్కడ భయపడకండి. మేమంతా ఇక్కడనే ఉంటాం. ఈ వారం నాకు రాష్ట్రంలో 5 పార్లమెంటు బాధ్యతలు ఉండే. నేను నిన్ననే రాత్రి వచ్చిన, ఇక్కడ పరిస్థితులు చూస్తున్నా, గమనిస్తున్నా. ఎన్ని మనలో ఉంటే కార్యకర్తలమంతా కుటుంబ సభ్యులాగా ఎక్కడికక్కడ సమన్వయపరచుకొని రాత్రి పగలు కలిసి తేడాలు లేకుండా కార్యకర్తలమంతా ఒక్కటే పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? చేద్దామంటే గట్టిగా చెప్పట్ల ద్వారా అందరం ఒకటే పనిచేయాలని తెలియజేస్తూ, ఈరోజు పార్టీలోకి నిజంగా నాకు పాత మిత్రుడు సంజీవ్ రెడ్డి గారు, ఇప్పుడు కాదు ఎంపీపీ, కలిసి పనిచేసినాం. లయన్స్ క్లబ్ ద్వారా చాలా సేవలు చేసినాం. ఆ రోజు వారు ఎంపీపీ ఉండే. మన గండేడు మండలం అన్ని స్కూళ్ళకి డ్యూయల్ డెస్క్లు ఆ రోజు ఇవ్వడం జరిగింది. వారిని సాధారణంగా మనము మన పార్టీలోకి గట్టిగా చెప్పట్ల ద్వారా వారిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ, ఈ అవకాశం కల్పించిన గండేడు మండల శాఖకి, మహమ్మదాబాద్ మండల శాఖకి అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.